హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో చాలా బిజీ డే అండి. మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు లంచ్కి, నిన్న నైటే వచ్చారనమాట. సో పూరి వడ చేసాము. అక్క నాన్ వెజ్ బంద్ చేసింది. అక్క అయ్యప్ప స్వామి మాల వేసుకుందండి. ఎప్పుడంటే లాస్ట్ నవంబర్లో ఎంగేజ్మెంట్ టైంలో మాలలోనే ఉన్నారు. అన్నయ్య అయితే ఆల్మోస్ట్ 30 years ప్లస్ నుండి వేసుకుంటున్నారు అనమాట. సో నేను మటన్ కర్రీ చేశాను, వడ చేశాను, కొబ్బరి పచ్చడి చేశాను, సాంబార్ చేశాను. ఈరోజు మధ్యాహ్నము ఏంటి అంటే మా మెను మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఫ్రూట్ సలాడ్, షీర్ కుర్మా చేస్తున్నాను. సో బిజీగా ఉన్నాను అనమాట. నిన్న నైట్ ఏమో పొంగల్ చేశాను, వడ చేసా, సాంబార్ చేసా. నైట్ వచ్చేసి అందరూ ఫుడ్ తినేసి పెళ్లి గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. బోలెడన్ని కబుర్లు చెప్పుకొని ఫుల్ నవ్వుకున్నాం. అండ్ కొంచెం పొద్దున్నే లెగిసి ఈరోజు గుడికి వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇది మ్యాటర్. ఇప్పుడు మటన్ బిర్యానీ వండడం కోసం ఇది కలిపాను. యాక్చువల్లీ షూట్ చేయడానికి నా పక్కన ఎవ్వరు లేకుండా అనమాట. సో కలిపేశాను. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త ధనియాల పొడి, గరం మసాలా, పసుపు. ఇదిగోండి. కుక్కర్ మూత పెట్టేసి కొంచెం ఆయిల్ కూడా వేసాను. దీన్ని 2 విజిల్లు రానిస్తా. మళ్ళీ దమ్ అయ్యేటప్పుడు ఎలాగో మటన్ ఉడకాలి కాబట్టి 2 విజిల్సే పెడతా. మామూలుగా అయితే 3 విజిల్స్కి కంప్లీట్గా ఉడుకుతుంది. ఇది 80% కుక్ అవుతుంది అనమాట. అలాగే ఇది బాస్మతి రైస్ కడిగి పెట్టా. అది 1.5 kg మటన్, 2 kgs బాస్మతి రైస్ వాష్ చేసి పెట్టా. ఇండియా గేట్ రైస్ ఇవి. బాగా తిన్నారు. తిన్నది అరగదాకా అట్లా ఫైటింగ్ చేసుకుంటారు వీళ్ళు. దొబ్బురా చూస్తా బెర్రీ, నీకు ఇంకొక కుల్ఫీ ఇప్పిస్తా. దొబ్బురా. ఇది ఫ్రూట్ సలాడ్ నైటే చేసేసానండి. కస్టర్డ్ నైట్ చేసి పొద్దున ఫ్రూట్స్ కట్ చేసి వేసాను అనమాట. లంచ్ చేసే టైంకి మంచిగా చిల్ అవుతుందని. మా ఇంట్లో అందరికీ జీడిపప్పు ఇష్టం. ముఖ్యంగా ఫ్రూట్ సలాడ్లో అందరు ఇష్టంగా తింటారని ఎక్కువ జీడిపప్పు వేస్తున్నా. అంటే ఇప్పుడు వేసేస్తే ఇంకో 1.5 అవర్లో తినేస్తాం కదా. పొద్దునే వేసి పెడితే జీడిపప్పు మెత్తగా అవుతుంది అని ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేస్తున్నాను అనమాట. ఫ్రూట్ సలాడ్లో మ్యాంగో చాలా బాగుంటుంది. మ్యాంగోస్ బయట నిన్న మంచిగా దొరికాయి. సో మంచి మ్యాంగో తీసుకొచ్చి కట్ చేసింది వేసా. చాలా స్వీట్గా ఉన్నాయి. అదిగో వాడికి చాలా ఇష్టం ఫ్రూట్ సలాడ్ అంటే. ఫేవరెట్ స్వీట్ కదా ధ్రువ్. సో ఇది లేట్గా వచ్చినామని చెప్పి సౌమ్య ఎంత బక్క ఉందో. వీళ్ళందరూ అక్షయ్, మణి, సౌమి, కన్యాంటి వాళ్ళ అబ్బాయి కదా. సాతు బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటా. అక్షయ్ అప్పుడు నువ్వే హైట్ ఉన్నావు. అక్షయ్ కన్యాంటి వాళ్ళ అబ్బాయి. డిఫరెంట్ అప్పట్లోనే షూస్ చేసిండ్రా చూడు. మేమందరు చెప్పలేమే వాడు ఫస్ట్ నుంచి వాడు అందుకే చెప్తా. వాడు రాజా బిర్యానీ ఈ గిన్నెలో చేస్తాను అనమాట. ఇందులో కరెక్ట్గా 2 kgs రైస్, 2 kgs మటన్ పర్ఫెక్ట్ సరిపోతుంది. మటన్ ఆల్రెడీ ముందే ఉడికిచ్చేసాను. ఆహా, మంచి ఫ్లేవర్ వస్తుంది. పర్ఫెక్ట్గా ఉడికింది. ఎప్పుడైనా డైరెక్ట్గా మటన్ వేసి వండేటప్పుడు పపాయాన్ని మనం పేస్ట్ చేసి వేస్తాం కదా. అది ముందే గంట ముందు, 2-3 గంటల ముందు ఎప్పుడు వేసి కలిపి నానబెట్టకూడదు. జస్ట్ కుక్ చేసే ముందే 10 minutes ముందు నానబెట్టేస్తే సరిపోతుంది. మళ్ళీ కుక్ చేసేటప్పుడు వేస్తే వేస్ట్. ఒక 10 minutes 15 minutes ముందు నానబెట్టేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. మరీ ఎక్కువసేపు నానబెట్టినా సరే మీట్ అంతా కరిగిపోతుంది. అది కొంచెం చూసుకోవాలి. లేదా కొంచెం ఏమంటారు, రా పైనాపిల్ కూడా మనం కట్ చేసి వేయచ్చు. ఉడికించిన మటన్ని ఇందులో వేసేసాం.
బిర్యానీ సీక్రెట్ ఒకటి చెప్తా. ఏదైనా షాహీ బిర్యానీ మసాలా తీసుకుంటే బాగుంటుంది. ఇది ఒక స్పూన్ వేస్తాను నేను ఎప్పుడు ఇందులో. మటన్ బిర్యానీ చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇందులోనే కాస్త గరం మసాలా కూడా యాడ్ చేస్తా. అది కూడా ఎవరెస్టే. వారే వాళ్ళు వర్క్ చేసినప్పుడు నాకు ఎవరెస్ట్ అలవాటు అయింది బాగా. ఇది ఒక స్పూన్ గరం మసాలా బాగుంటుంది. ఇది వేయగానే అసలు ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. మంచి ఫ్లేవర్ని ఇస్తుంది బిర్యానీకి. ఇప్పుడు చికెన్ కర్రీ అండి. అండ్ రైస్ వేసేసాను. దాన్ని ఏమంటారు, ఎసర్లో వేసేసాను, ఉడుకుతూ ఉంది. చికెన్ మామూలుగా గ్రేవీ కర్రీ చేస్తా అంటే యశు అనింది నాకు చికెన్ ఫ్రై కావాలి అంటే చికెన్ ఫ్రై చేస్తున్నా. సో నేను యశునే ఉన్నాం కిచెన్లో. సో షూట్ చేయడం కొంచెం ఈ పనులన్నీ చేస్తున్నాం కదా, కొంచెం కష్టమవుతుంది. అందుకే మధ్య మధ్యలో సడన్గా రెసిపీస్ స్కిప్ అయిపోతున్నాయి. ఇదిగోండి మటన్ మంచి ఉడికిపోయింది. అక్కడ రైస్, మటన్ బిర్యానీ ఉంది, ఈ చికెన్ ఫ్రై ఉంది, ఫ్రూట్ సలాడ్ ఉంది. ఏ రెసిపీకి ఆ రెసిపీ ఉన్నాయి. అందుకే మేము కంప్లీట్గా రెసిపీ వైజ్ ఏం తీసుకోవట్లేదు. ఊరికే వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఫొటోస్ చూస్తూ ఉన్నారు, అందరూ మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు, నేను వంట చేస్తాను. ఇది దగ్గరికి రావాలన్నమాట. ఈ ఫ్రై చాలా బాగుంటుంది. ఇది నా ఫేవరెట్ స్టైల్ ఫ్రై అన్నమాట. అరే ఇంకొంచెం ముందు చూపించుంటే బాగుండేది. చికెన్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, గరం మసాలా అన్నీ కలిపేసి కొంచెం పెరుగు, కాస్త ఆయిల్ వేసేసి పక్కన ఉడికిస్తాను అనమాట. అక్కడ చికెన్ ఉడుకుతూ ఉంటుంది, ఇక్కడ తాలింపులో ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా అవన్నీ ఫ్రై అయిన తర్వాత అది ఇందులో కలిపేస్తాను. దగ్గరికి వచ్చేంత వరకు చేస్తాను అనమాట. మంచిగా డ్రై ఫ్రై బాగుంటుంది. చెప్పు, ఆ సీక్రెట్ ఒకటి ఇంగ్రీడియంట్ వేసింది చెప్పట్లేదండి. చెప్పాలి. బిర్యానీకి మళ్ళీ స్కిప్ అయిపోయిందా, ఎందుకంటే ఇద్దరమే ఉన్నాం, ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడుతున్నాం. బిర్యానీ రైస్ ఎప్పుడు ఫస్ట్ వేసేటప్పుడు ఒక 70% కుక్ అయింది కింద వేయాలండి. అండ్ పైనకు వచ్చేసరికి 90% కుక్ అయింది వేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మీట్ కుక్ అయిపోయింది కదా. పచ్చి మాంసం అనుకోండి, సో టైం పడుతుంది కాబట్టి 50% రైస్ కుక్ అయింది వేస్తాము. తీసుకున్న బాస్మతి రైస్ మటుకి మంచి రైస్ ఉండాలి. ఇంకొక 2 minutes వదిలేస్తే అది ఇంకొక 10% కుక్ అయితే పైన రైస్ వేసుకోవచ్చు. అన్నీ కట్ చేసేసిన. నాకు ఎగ్ కర్రీకా ఒక 5 minutes టైం ఇస్తే 6th minute నీకు ఎగ్ కర్రీ వండిస్తాను. వద్దు ఒక నేను చేసేసుకుంటా ఫస్ట్. అదేంటి రైస్ ఇది ఒక 80% కుక్ అవుతుంది, అది ఇంకొక 10% కుక్ అయినాక వేస్తాను. లేకపోతే కిందది ఎక్కువ మెత్తగా అవుతుంది, పైన అవ్వదు. ఇది ఎగ్ కర్రీ. ఇలా ఒకటి అవగానే ఒకటి వచ్చేస్తుంది కదా, అంతే. కవితక్క నాన్ వెజ్ మానేశారు, సో అక్క కోసం ఎగ్ కర్రీ అన్నమాట. పచ్చిమిర్చి, వెల్లుల్లి, మిరియాలు వేసి ఫ్రై చేస్తా, బాగుంటుంది ఇది. ఇది కూడా మన ఛానల్లో ఉంది కదా యశు. యశూస్ ఫేవరెట్ ఎగ్ కర్రీ ఇది. అడిగి నాతో చేయించుకుంటుంది. నిజంగానే బాగుంటుంది, రైస్తో బాగుంటుంది, చపాతీతో బాగుంటుంది అదన్నమాట. ఫీవర్ ఫోబియా వచ్చేసింది అనమాట. ఎప్పుడు రాదు, అప్పుడు వచ్చింది. అసలు కుక్ చేసి ఓపిక లేకపోతే నన్ను ఒకసారి చేయమంది. ఈ కూర చేయమంటే నేను సరే చేస్తా అనింది. నిద్రపోయిన తర్వాత నా సౌండ్ నాకే వినిపిస్తుంది. ఏంది నా గొంతు నాకే వినిపిస్తుందని లెగిసి కిచెన్లోకి వెళ్తే నా ఫోన్లో అక్కడ పెట్టుకొని అది నేను అక్కడ ఏం వేస్తే అది అట్లా వేస్తుంది. నేను చెప్పే వరకు వెయిట్ చేస్తుంది, మళ్ళీ వేస్తుంది, అట్లా కుక్ చేస్తుంది. నువ్వు అడిగేసరికి స్పెషల్గా చేద్దామని. చూస్తే తప్పేముంది, నా రెసిపీయేగా, చూడడానికే కదా యూట్యూబ్లో పెట్టింది. ఇప్పుడు దీని మీద మూత పెట్టాలి. కుక్కర్ అయితే ఎంత పర్ఫెక్ట్ ఉందో అది
ఉడుకుతుంది ఏంటది? ఆహా, ఇది కావాలనే దగ్గరికి పెట్టా, తొందరగా అవ్వాలని. ఆమ్లెట్ స్టైల్లో చేసిన, మళ్ళీ మొత్తం పెడితే టైం పడుతుందని దగ్గరికి పెట్టా. ఇప్పుడు రివర్స్ చేస్తా కొంచెం ఫ్రై అయిన తర్వాత. ఇది కూడా పర్ఫెక్ట్ కుకింగే. కుకింగ్ అంటే పర్ఫెక్ట్ ఉంటా. గిన్నెలు గడగాలి, బట్టలు ఉతకాలి, ఇల్లు ఉడవాలి, బట్టలు మడత పెట్టాలి, అవి చేస్తా, తప్పదు అన్నప్పుడు చేస్తా, కానీ ఇష్టంగా చేయను. కుకింగ్ అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. అండ్ ఇది తీసి ఇప్పుడు పెనం పెట్టాలి. ఫస్ట్ నేను ఫ్రిడ్జ్ పట్టుకుంటే చూడలేమన్నమాట. సో మేమే వచ్చేస్తాం దగ్గరికి. మా ఆయన కూడా అమ్మ నువ్వు ఊడుస్తున్నావు వదిలే, ఆ ఇరిటేషన్ అంతా మళ్ళీ మా మీద ఉంటుంది అని చెప్పేస్తాడు. ఇప్పుడు పెనం పెట్టాను చూడండి, ఎందుకంటే దమ్ పెట్టడానికి. దీనికి 57 సెంటీమీటర్లు. అవును, అత్తమ్మ పెనం అది. అలా తీస్తే ఆవిరి రావాలన్నమాట. ఒకసారి అందరినీ చూపించి వాళ్ళు ఏం చేస్తున్నారు. అందరు కూర్చొని గేమ్స్ ఆడుతున్నారు. ఇగో ఇప్పుడు ఇది మంచి కుక్ అయింది కదా, కుక్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుతా. మళ్ళీ కట్టి తీసుకునే లోపల రైతా రెడీ అయిపోయింది. సో ఈరోజు రైతా చేసాం, ఎగ్ కర్రీ చేసాం, ఇది చికెన్ ఫ్రై, ఇది మటన్ కర్రీ పొద్దున బ్రేక్ఫాస్ట్కి చేసింది. అండ్ రండి ఫైనల్లీ బిర్యానీ. ఫ్రూట్ సలాడ్ ఆల్రెడీ చూసేసారు కదా, అదన్నమాట. అన్నీ వండేసాను కంప్లీట్గా. ఇది టేస్ట్ బాగున్నా టేస్ట్ బాగాలేకపోయినా క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ, ఎందుకంటే మొత్తం వంట నాదే కాబట్టి డెఫినెట్గా బాగుంటుంది, నో డౌట్. సో అది చలో, మరి మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.